రేపే సోమవారం రోజున పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు 24 గంటలో మీకు అదృష్టం పడుతుంది. ఇంట్లో ఉన్న దుష్టశక్తులు నెగిటివ్ అన్నీ వెళ్ళిపోతాయి. దైవ అనుగ్రహం కలుగుతుంది. మీకున్న ఏ సమస్యలున్నా సరే వెంటనే 24 గంటలో తొలగిపోతాయి. మనకు ఇంట్లో ఉన్న చెడు శక్తి కనిపించదు కాబట్టి మనకు తెలియకుండానే రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే సోమవారం రోజున పసుపు లవంగాలతో ఈ పరిహారం చేస్తే చాలు. ఇలాంటివి అన్నిటికీ చెక్ పెట్టుకోవచ్చు. కాబట్టి పరిహారం చేయడం వల్ల మీకు తిరుగుండదు. మనం చాలా వరకు భరించలేని కష్టాలు అనుభవిస్తూ ఉంటాము. ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు. ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా ఏమనుకుంటారో అని మనం ఎవరికి చెప్పుకోలేక ఉంటాము. కాబట్టి ఇలా ఈ పరిహారం పాటిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ పరిహారం అనేది సోమవారం రోజున ఎవరైతే పాటిస్తారో వారికి అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. ఈ పరిహారం ఎలాగో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పసుపు అంటేనే ఆహారంలో మాత్రమే కాకుండా అందం, ఆరోగ్యం వరకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. జీవితంలో సమస్యలను నివారించడానికి పసుపు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పసుపు అనేది ప్రతి ఇంట్లోనూ కనిపించే ఒక వస్తువు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే పసుపు కేవలం వంటలకు మాత్రమే కాదు, ఔషధ గుణాలకు కానీ పసుపును ఉపయోగిస్తారు. అయితే ఎవరైతే పసుపుతో ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు, ఇలా ఏ సమస్యలున్నా నివారించుకోవచ్చు. అంటే పసుపు అనేది ప్రతి ఒక్కరూ పూజలు చేసే సమయంలో కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి ఫలితం వస్తుందని పూజిస్తూ కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి పసుపు అనేది ఒక పాజిటివ్ క్రియేటివ్ని చేస్తుంది. పాజిటివ్ అనేది దైవశక్తి ఇంట్లో లోపలికి తీసుకువస్తుంది. వివిధ సంస్కృతిలో పసుపు స్వచ్ఛంద శ్రేయస్సును, సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని బంగారు రంగు సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది. జీవితం సమృద్ధికి సార్వత్రిక చిహ్నం. పసుపుని వంటకు మాత్రమే కాకుండా ఆచారాల, వేడుకలు, ఇంటి నివారణలలో శ్రేయస్సుని ఆహ్వానించేందుకు, ప్రతికూల శక్తులని దూరం చేసేందుకు ఉపయోగిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, సంపదకి అధిపతి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటు ఉండదు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే సంపద అనేది పెరుగుతుంది. వాస్తు పద్ధతిలో పవిత్రమైన స్వస్తిక్ చిహ్నం పసుపులో చేయడం వల్ల సంపద, శ్రేయస్సుని అందించే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. పాత ఇంటి నుంచి కొత్త ఇంట్లోకి మారినప్పుడు ఇంట్లో సానుకూల శక్తులను ఆకర్షించేందుకు స్వస్తిక్ చిహ్నాన్ని సరైన దిశలో వేయాలి. అప్పుడే ఆ ఇంటికి ఉన్న ఎటువంటి వాస్తు దోషాలైనా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి పసుపుతో ఇలా చేసినట్లయితే మీ కోరిక ఏదైనా నెరవేరుతుంది. కొందరికి ఏ పని చేసినా కలిసి రాదు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నా ఏ పనిని చేసినా కలిసి రాదు. ఇంకా చెప్పాలంటే వారి జాతకంలో ఏవైనా సమస్యలు ఉన్నా, దోషాలు ఉన్నా వారు అనుకున్నది మాత్రం జరగదు. వీళ్ళు ఏదో చేస్తారు, వారికి ఇంకేదో అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ తొలగించుకోవాలంటే సోమవారం రోజున పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు. మనకున్న దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి. మీకు డబ్బు ఎక్కడో రాకపోతే వాస్తుశాస్త్రం ప్రకారం పసుపులో కొన్ని బియ్యపు గింజలు కలపండి. ఇప్పుడు ఈ పసుపు రంగు బియ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి. వాస్తు ప్రకారంగా మీ డబ్బు అనేది తొందరగా వస్తుంది. అలాగే లవంగం యొక్క జ్యోతిష్య శాస్త్రం పరిహారం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. లవంగం నివారణ
నయం చేస్తుంది. కాబట్టి లవంగం పసుపుతో ఇలా చేస్తే చాలు, మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది. ఏ పూజలోనైనా లవంగాలను ఉపయోగిస్తారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? నిజానికి లవంగాలు చాలా శక్తివంతమైన మూలిక. దీనిని పూజ సమయంలో దేవతలకు నైవేద్యంగా పెడతారు. ఇవి తమలో తాము తీవ్రమైన శక్తితో నిండి ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని సాధారణ నివారణలు చేయడం ద్వారా లవంగాల యొక్క ఈ శక్తిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ విధిని మార్చగల కొన్ని నివారణల గురించి లవంగాలతో ఇలా చేస్తే చాలు. మీకు ధనపరమైన డబ్బు సమస్యలున్నా సరే సోమవారం పసుపు లవంగాలతో ఈ పరిహారం చేయండి చాలు. ఈ పరిహారం అనేది 6 గంటల తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఈ పరిహారం పాటిస్తే చాలు, మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఎవరైతే సోమవారం రోజు ఈ పరిహారం చేస్తారో వారు ఎంతటి కటిక పేదవాడైనా కోటీశ్వరుడుగా మారిపోతాడు. ఈ పరిహారం చేసే ముందు మీరు ఎవరికి తెలియకుండా రహస్యంగా చేయండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఈ పరిహారం చేసే ముందు మీరు ముందుగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ పరిహారం మొదలు పెట్టండి. ఒక పేపర్ తీసుకొని అందులో చిటికెడు పసుపును వేసి అందులో 5 లవంగాలను అంటే పువ్వుతో ఉన్న లవంగాలను మాత్రమే అందులో వేయాలి. పువ్వు లేకుండా లవంగాలు వేస్తే మాత్రం మీకు ఫలితం అనేది రాదు. ఇలా అందులో 5 లవంగాలను వేసి మూటలా కట్టి అంటే ఇట్లా మనం పొట్లంలాగా కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ పొట్లం అనేది అక్కడ పెట్టి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే తలుచుకొని అమ్మవారి ముందు నిలబడి నమస్కరించుకొని మీ కష్టాలు బాధలు డబ్బు సమస్య కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇలా ఏ సమస్యలున్నా తొందరగా తొలగిపోయి మాకు లక్ష్మీ అనుగ్రహం కలగాలని అమ్మవారి ఫోటో ముందు ఈ మూటను అంటే ఆ పొట్లంని అక్కడ పెట్టి నమస్కరించుకోండి. ఇలా ఎవరైతే సోమవారం రోజున ఈ పరిహారం పాటిస్తారో వారికి 24 గంటలో మీ దరిద్రం పోయి లక్ష్మీ అనుగ్రహం కలిగి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు. కాబట్టి మర్చిపోకుండా సోమవారం రోజు 6 దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాతనే ఈ పరిహారం అనేది పాటించండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.